భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ఇంతకుముందే ఒక వీడియో తీశాం. దేశంలో యువత గురించి ఇప్పుడు మరి ఒక వీడియో తీస్తున్నాం. ఇది మన ఆర్థిక పరిస్థితి మీద. నేను అందాజుగా చెప్తున్నాను, పొరపాటు ఉండవచ్చు. అధ్యక్షుడైన నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మా సెక్రటరీ కొత్తపల్లి నాగలింగారెడ్డి గారు, మా వైస్ ప్రెసిడెంట్ ఆకుతోట్లపల్లి నారాయణ రెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ గరుడ శేఖర్ రెడ్డి గారు రైతు, బసంపల్లి నాగరాజు గారు సుమారుగా 13 సంవత్సరాల నుంచి గోదావరి వ్యవసాయం చేస్తూ ప్రజలకి ఒక గురువుగా పనిచేస్తున్నారు. మరి ఆయన వైస్ ప్రెసిడెంట్. అదేవిధంగా మైలవరం మల్లారెడ్డి గారు లాయరు, రైతు, నోటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ. మరి ఎల్ఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు ట్రెజరర్, దేవేందర్ రెడ్డి గారు ఈసీ మెంబర్, సత్యనారాయణ రెడ్డి గారు ఈసీ మెంబర్, శివానందరెడ్డి గారు రైతు ఈసీ మెంబర్, శివారెడ్డి గారు రైతు నాగిరెడ్డిపల్లి ఈసీ మెంబర్, వెంకటరెడ్డి గారు రైతు కొట్టాలపల్లి ఈసీ మెంబర్, శ్రీనివాసులు గారు రైతు ఈసీ మెంబర్, శివారెడ్డి గారు శివ గారు కాంట్రాక్టర్, హనుమన్న గారు లాయర్, ఈసీ మెంబర్స్. ఇదంతా ముఖ్యంగా ఈ వీడియో ఈ 140 కోట్ల మంది ట్యాక్స్ ఎంత పే చేస్తున్నారు దాని మీద చిన్న వీడియో తీస్తున్నాను. నాకున్న అనుభవం ప్రకారం వాస్తవంగా అనంతపురంలో నేను ఒక రైతు బిడ్డని. ఏదో మనం రైతులు చేయాలి, రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు తపనతో ప్రతి పంట కూడా గిట్టుబాటు ధరకాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి రైతుకు నీళ్లు కావాలి, 65% రైతాంగాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి, రాయలసీమని కాపాడుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు రైతులందరూ దీన్ని సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల మీద మనం ఒక చిన్న వీడియో తీస్తున్నాం. అంటే అందాజుగా చెప్తున్నాను నేను. ఒక మనిషి యావరేజ్ నెలకు 10,000 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టినా కూడా ఇంచుమించు 140 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి చేరుతా ఉంది. ఇంకా ఎక్కువే ఉంటుంది, అందాజుగా చెప్తున్నాను నేను. అంటే యావరేజ్ మనం పెట్టే ప్రతి రూపాయిలో కూడా 10 రూపాయలు గవర్నమెంట్కి పోతుంది. ఎలా అంటారా, రకరకాల ట్యాక్స్. ఒక రైతు భూమి దున్నేటప్పుడు ట్యాక్స్, ఇది ట్రాక్టర్లు సేద్యం అయిపోయింది, ఇప్పుడంతా ఎదుల సేద్యం కాదు, దానికి బాడీ కట్టాలా. బాడీ కడితే దాంట్లో డ్రైవర్కి జీతం పోతుంది, డీజిల్కి పోతుంది, డీజిల్లో ట్యాక్స్, బండికి ట్యాక్స్, టైర్లు కొంటే టైర్లు ట్యాక్స్, సామాన్లు కొంటే సామాన్లు ట్యాక్స్. ఆ రకంగా ఎన్నో రకాలుగా. ఇతను కొంటే ట్యాక్స్, మందులు కొంటే ట్యాక్స్, మళ్ళీ మనుషులు పిలుచుకొని పని చేస్తే దాంట్లో ట్యాక్స్ పోతుంది గవర్నమెంట్కి. అట్లా యావరేజ్ లెక్కేస్తే మాత్రం మినిమం ప్రతి రూపాయలో కూడా గవర్నమెంట్ 10 రూపాయలకి పోతుంది. 100 రకాల ట్యాక్స్ ఉంది. దీన్ని మనం తెలుసుకోవాలా. నేను కొంతవరకు తెలుసుకొని మీకు చెప్తున్నాను. మరి దేశంలో ఏ అభివృద్ధి జరగాలన్నా కూడా మనం ప్రజలు ట్యాక్స్ కడితేనే జరిగేది. దేశంలో గవర్నమెంటు ప్రతి ఒక్కరికి కూడా మనమే జీతం ఇస్తున్నాం. కాబట్టి మనం ప్రతి ఒక్కరు దీన్ని తెలుసుకొని మనం 10 మందికి చెప్పాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. మేము ఒకటే కోరుతున్నాం. మన వాజ్పేయి గారు చెప్పినారు, అయ్యా ప్రజలకు అనవసరంగా ఉచితంగా ఇవ్వద్దండి, విద్యా వైద్యం మాత్రం ఖచ్చితంగా ఉచితంగా ఇవ్వండి, దేశం బాగుపడుతుంది అని. మరి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి విద్యా వైద్యం పూర్తిగా ఉచితంగా ఇవ్వడం లేదు, కనీసం రాబో సంవత్సరం నుంచి అయినా కూడా విద్యా వైద్యం పూర్తి 140 కోట్ల మందికి ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. మరి కాబట్టి ఇకనైనా కూడా ఆలోచన చేసి
ట్యాక్స్ కట్టేవాళ్ళు మాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు చాలామంది దేశంలో, కానీ వాళ్ళకి ఎలాంటి ఉపయోగాలు లేవు. కానీ ట్యాక్స్ పేయర్స్ని కూడా ఇది చేద్దాము ఇది చేయమని కూడా అడిగేవాళ్ళు కూడా లేరు. కాబట్టి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరేది ఒకటే, ట్యాక్స్ పేయర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో కూడా మీరు ఏం చేస్తారనేది కూడా వాళ్ళతో కూడా ఒక అవగాహన తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే వాజ్పేయి గారు చెప్పారు, ఏమి అన్ని మీ ఈ రెండు తప్ప ఏమి ఇచ్చినా ప్రజలు సోమరిపోతులు అవుతారని. ఆ విధంగా ఆల్రెడీగా సోమరితనాన్ని పెంచేశారు. నాకు తెలిసిన మటుకు 99% అయిపోయింది. మన పరిస్థితి అంతా కూడా చాలా దారుణంగా ఉంది. పని చేసేవాళ్ళని కూడా చేయకోకుండా చేసి పెట్టినారు. కాబట్టి ఇకనైనా కూడా ఈ రెండు మాత్రమే ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. విద్య, వైద్యం ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇవ్వండి. కుల మతాలకు అతీతంగా ఎవరైతే దేశంలో యోగ్యత కలిగి ఉంటుందో వాళ్ళకి అవకాశం కల్పించండి. అన్ని రంగాల్లోనూ, ప్రతి స్థాయిలోనూ ఇది ఏమి యోగ్యత లేని వాళ్ళందరికీ అన్ని అవకాశాలు కల్పించి దేశం ఈ పొద్దు చాలా అధ్వానంగా ఉంది. నాకు తెలిసిన మటుకు అంతో ఇంతో ఒక 10% ఉండే అవినీతి ఇప్పుడు 90% చేరుకుంది. ఆలోచన చేయండి, ఎవరు కారకులు దీనికి. కాబట్టి గవర్నమెంట్ ఇకనైనా కూడా ఆలోచన చేసి యోగ్యత కలిగిన వానికి రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కోరుతాం. ఏ కులమైనా పర్వాలేదు, యోగ్యత కలిగిన వానికి అవకాశం ఇవ్వండి. మరి ఈ వీడియో ఇది ఎందుకు తీస్తున్నాం అంటే దేశం బాగుపడేదానికోసం. మన దేశం ఇప్పుడు వాస్తవంగా చాలా అవినీతిలో కూరుకుపోయింది. కానీ మన దేశాన్ని రక్షించేది మహానుభావులు మెయిన్ ఇద్దరే, జై జవాన్ జై కిసాన్. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు నామకరణం చేశారు. దేశానికి అన్నం పెట్టేది రైతన్న, దేశాన్ని కాపాడేది మన సైనికులు. 365 రోజులు చలి గాలి లెక్క చేయకుండా, బంధువులు అనుకోకుండా, స్నేహితులు అనుకోకుండా, భార్య పిల్లలు అనుకోకుండా మనకు రక్షిస్తున్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈడ కొంతమంది దుర్మార్గులు, హెరాయిన్ అమ్మేవాడు హెరాయిన్ అమ్ముతాడు, గంజాయి అమ్మాడు గంజాయి అమ్ముతాడు, సారాయి తయారు చేశాడు సారాయి తయారు చేస్తాడు, మానభంగాలు చేసేవాడు మానభంగాలు చేస్తాడు, హత్యలు చేసేవాడు హత్యలు చేస్తున్నాడు. ఇది ఒకనాడు లేదు. రాజరిక వ్యవస్థలో ఇవన్నీ జరిగేటివి కాదు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఇవి ఎక్కువైపోయినాయి. ప్రజాస్వామ్యం ఏ ప్రజాస్వామ్యమో ఏమో అర్థం కాలే. నేను శ్రీ కోదండరామ కోఆపరేటివ్ మిల్క్ సొసైటీ అధ్యక్షుడు. నేను మాకు 182 మంది సభ్యులు ఉన్నారు. ఒక దుర్మార్గునికి బాడికి ఇచ్చింటే మాది నీలం టైస్ పక్కన మా సైట్ ఉంది, మాదని చెప్పి కోర్టుకి ఇచ్చినాడు. 10 ఏళ్ళు అయింది ఇప్పుడు మేము కోర్టుకు తిరుగుతున్నాం, ఏమీ కాలేదు ఇది. కాబట్టి కోర్టు వారికి మేము విన్నవించి చెప్తున్నాం, సంవత్సరం లోపల ఏ కేసు అయినా కూడా కంప్లీట్ చేయండి. ఏళ్ళు తిరిగి ప్రజలు చచ్చిపోతున్నారు. పెద్దలు చెప్పినారు ఒక మాట, అరే కోర్టుకు పోయేదానికంటే కాటికి పోయేది మేలరా అని. మరి వారి మాటే నిజమేమో అనిపిస్తోంది మాకు. కనీసం 10 ఏళ్ళు అవుతుంది. ఏమికి మా కర్మ. మా సొసైటీ మెంబర్లు అయితే మా మీద బాధపడుతున్నారు, ఏమయ్యా 10 ఏళ్ళు అయింది ఏం తేల్చలేకున్నారు మీరు అని చెప్పేసి. కాబట్టి ఆలోచన చేయండి ప్రభుత్వాలు. ఏ కేసు అయినా సరే 1 సంవత్సరంలో క్లియర్ కావాలా, అప్పుడు ప్రజలకు న్యాయం జరుగుతుంది. కోర్టులు ఎక్కువ ఏర్పాటు చేయండి. ఏదైనా ప్రజల సొమ్మే కదా, ప్రజలు ట్యాక్స్ కడితేనే కదా ఈ దేశం నడిచేది. ప్రతి ఒక్కరికి ప్రజలే కదా జీతం ఇచ్చేది. మరి ఎక్కడ న్యాయం జరుగుతూ ఉంది? కోర్టు చుట్టూ తిరిగి కొందరు చనిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాలకైనా కూడా ఆలోచన చేసి ఏ కేసు అయినా కూడా 1 సంవత్సరం లోపల క్లియర్ చేయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కోర్టులు ఎక్కువ కట్టండి, జడ్జీలను ఎక్కువ పెట్టండి. ఐఏఎస్లు ఏ విధంగా తయారు చేస్తున్నారో అదే తరహాలోని జడ్జీలను కూడా తయారు చేయండి. ఇష్టం వచ్చినట్టు నియమించుకోవడం కాదు. ఐఏఎస్ కలెక్టర్లు ఏ విధంగా తయారు చేస్తున్నారో జడ్జీలను కూడా ఆ విధంగా తయారు చేయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దీంట్లో మెరిట్ తీసుకోండి, రిజర్వేషన్లు తీసుకోవద్దండి దయచేసి. మెరిట్ తీసుకొని ప్రజలకు న్యాయం జరుగుతుంది. భారతదేశంలో ఉన్న ప్రతి కులానికి కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రజలకు న్యాయం జరిగేటట్లు చేయాలని చెప్పి కోరుతున్నాం. ట్యాక్స్ పేయర్ని కూడా మీరు లెక్కల్లోకి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. లక్షలు కట్టేవాళ్ళు ఉన్నారు, కోట్లు కట్టేవాళ్ళు ఉన్నారు. భారతదేశంలో అడక తినేవాడు ట్యాక్స్ పేర్ అని చెప్తున్నాను నేను. ఎందుకంటే అతను టీ తాగితే ట్యాక్స్ ఉంటుంది, టిఫిన్ తింటే ట్యాక్స్ ఉంటుంది, లిక్కర్ తాగితే ఇంకా ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ట్యాక్స్ కట్టని మానవుడు ఎవరు లేరు ఇండియాలో. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, కేంద్ర ప్రభుత్వానికి మన దేశస్తులకి విద్యా వైద్యం పూర్తిగా ఉచితంగా చేయించాలని కోరుతున్నాం.
ఎవరైతే మన దేశంలోకి వలసలు వచ్చినారో వాళ్ళందరినీ వాళ్ళ దేశాలకు పంపించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే మనమే చాలామంది ఇబ్బంది ఉన్నారు. ఉత్తరాది వాళ్ళంతా దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసి పనులు చేసుకొని బ్రతుకుతున్నారు. మొన్న హైదరాబాద్లో ఒక ఫ్యాక్టరీలో ఎంతోమంది చనిపోయారు ఉత్తరాది వాళ్ళు. వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి మన ప్రజలకు న్యాయం జరిగేటట్లు చేయండి. విదేశాల నుంచి ఎవరెవరైతే మన దేశంలో వలసలు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ దేశాలకి పంపించేసేయండి. మరి ప్రతి రూపాయి కూడా ప్రజలు ట్యాక్స్ కట్టేదే కాబట్టి గవర్నమెంట్కి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలే జీతం ఇస్తున్నారు. మరి అదేవిధంగా ట్యాక్స్ పేయర్ని కూడా మీ ఒక వాళ్ళని కూడా మీకు లెక్కల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి ఇకనైనా కూడా మేము చిన్న సూచన, కేంద్రం ఏ పథకం పెట్టినా కూడా కేంద్ర ప్రజా పంపిణీ అని పెట్టండి. రాష్ట్రం ఏం పథకం పెట్టినా కూడా రాష్ట్ర ప్రజా పంపిణీ అని పెట్టాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇట్లు భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం, రైతులు, ప్రజలు, ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.